సర్పంచ్ అంటే ఉంటే ఇక ఓ నింపుకో నేను నింపుతా జోకుతామంటారు. నాకు సీజన్ అయితే నింపుతానికి అవి వాన వస్తే అది తడుసుడు ఎట్లా ఎంత గతి ఎట్లా వ్యవహారం ఉంది. ఇల్లంచానికి మంచం పోతారు. ఎవరు పూలు పట్టని పోతే వాళ్ళు నింపుకుంటారు. ఇక చేతి అయినోడు బస్తాలు నింపుతారు. వాళ్ళకు జోకుతారు. నిన్న బస్తాలు ఇచ్చిన జోకుతారు. ఎన్ని రోజులు ఆయన నువ్వు ఇక్కడ ఒడ్లు పోసి ఒడ్లు పోయి 2 నెలలు అయింది. ఇప్పుడు ఉగాది అవుతారా కోసినాం. మీ అప్పుడు ఎమ్మెల్యే వచ్చి రైటు వచ్చిర్రు. ఎమ్మెల్యే ఏం చేస్తారు? నింపి చేయరు అంటారు. అమలు నింపాలి కదా. అమ్మాయిలు వాళ్ళు లేరా లేకుంటే లారీలు వస్తలేదా అసలు దేనికి ఏం ప్రాబ్లం ఇక్కడ లారీలు ఒకనాడు వస్తున్నాయి, ఒకనాడు వస్తలేవు కానీ ఇవాళ ఒకటి వచ్చింది. ఇంకా 2 వస్తాయట. మీ ఎమ్మెల్యే మేడం ఈ సెంటర్ ఓపెన్ చేయడానికి అయితే వచ్చింది. ఓపెన్ చేసిపోయింది, ఇంకోసారి వచ్చిపోయింది అని ఇక్కడ అమ్మాయిలు ఒకనాడు జోగుతారు, ఒకనాడు జోగుతలేవు. ఎందుకు ఈసారి పంటలు ఎక్కువ పండినాయా లేకుంటే ఎట్లా పంటలు ఎక్కువ పడినాయి. పంటలు ఎక్కువ పడినాయి. అప్పుడు అమ్మాయిలు ఇటు అటు పోరు. కొంత ఒకనాడు జోకుడు, ఒకనాడు జోకలే. కాలం అయిందా లేకుంటే రేవంత్ రెడ్డి యూరియా బస్తా కరెక్ట్ టైంకి ఇచ్చిండు కాబట్టి లేకుంటే ఎక్కువ పంటలు పండినాయి ఎట్లా ఏడు పంటలు ఎక్కువ పడినాయి. ఎక్కువ పండిన అంటే కారణం ఉంటుంది కదా లేకుంటే యూరియా కరెక్ట్ టైంకి ఇచ్చిండా లేకుంటే కరెక్ట్ ఇవ్వకుండా అందినాయి. ఇలా వచ్చినాయి, వేసి నాటేసి. సో ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇంతగానం లేట్ అయిందా ఎట్లా? అప్పుడు కూడా ఇట్ట అయింది, ఇప్పుడు కూడా అట్ట అవుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈయన రేపు ఇంకోటి వచ్చినా గంతే చేస్తాడు. 15వ తారీఖు వరకే కొంటాడు అట, తర్వాత కొనడు అట వడ్లు. ఇలా 13 సోమవారం వరకే కొంటారు, తర్వాత కొనరట. అట్లా మీ పరిస్థితి ఏంది మరి? అప్పుడు ఇక 2 రోజులు అయితే అయిపోద్ది. అయిపోతుందా? ఇక ఇవాళ రేపు అయితే అయిపోద్ది. వడ్లు తడిచినా మీది గడవలే. గడవలే. ఇప్పుడు దాకా మీ వడ్లు అమ్ముకోలే, పైసలు కావాలి మళ్ళీ దుక్కి దున్నడానికి, వ్యవసాయం కావాలి. వ్యవసాయం కావాలి కదా. పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం మరి? ఇక ఒడ్లు పోతేనే తెస్తాము. ఎవడు ఇస్తాడు? అప్పు ఎవడ ఇస్తాడా డబ్బున? అట్లా కనీసం రైతు బంధు అయినా పడుతున్నాయా మరి? రైతు బంధు అప్పుడు పడ్డాయి కానీ ఇప్పుడు పడలే. ఇంకోసారి 2 సార్లు పడ్డాయి. అప్పుడు ఎకరానికి 6,000 అని. ఇక ఇంకోసారి చేస్తాడో మరి ఏం చేస్తాడో. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి మరి రైతు బంధు? అప్పుడు కూడా అట్టే పడ్డాయి. వెనక ముందు పడ్డాయి. ఇప్పుడు కూడా అట్టే పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనుకుంటా, అందుకే నేను కాంగ్రెస్ పార్టీ. మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వచ్చే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తే ఆయన కూడా రేపు మాట్లాడతాను. నేను కాంగ్రెస్ పార్టీ. రేపు ఆయన వచ్చినాడు కూడా మీ అసలు వచ్చినాడు మాట్లాడతాం కదా. రేవంత్ రెడ్డి ఘోరంగా తిడుతారు కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాకా వడ్లు పోలే. తిట్టలేదా? ఎవరు తిట్టిలే? జనం నాయన తిడతాడు, నా రోజు నేనే తిడతాడు. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అది యశ్వంత్ రెడ్డి. ఎట్లుంది ఆమె పనితీరు? మంచిగా ఉంది ఆ మేడం గారిది? మేడం గారి పనితీరు మంచిగా ఉందా? ఇక చేసే కాడ చేస్తుంది ఆమె. ఇక ఎమ్మెల్యే ఇక్కడ వస్తుంది పోదు. నిన్ననే వచ్చిపోయింది దీర్పకాండ మీటింగ్ చెప్పి. మీ మాజీ ఎమ్మెల్యే? మాజీ ఎమ్మెల్యే ఎర్రపల్లి దయాకర్. ఎట్లుండే ఆయన పనితీరు అప్పుడు? అప్పుడు పనితీరు ఎట్లా ఉంది? ఇక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వస్తాడు. సో మళ్ళీ ఎవరు వస్తారు? యశస్విని వస్తారా లేకుంటే? ఓట్ల సంగతి అది. ఎటు వరకు అయితే అటు వరుతుంది. జనం ఎటు పోతే అటే. తెలుసు ఎంత ఇబ్బంది తెలుసు కానీ చెప్తలేవు. కాంగ్రెస్ పార్టీ నాది కాంగ్రెస్ పార్టీ. వస్తే పోతాయి, పోతే పోతే కాంగ్రెస్ పార్టీ నాకేం పెడుతుంది, టీఆర్ఎస్ పార్టీ ఏం పెడుతుంది. మేము పంటలు రైతు కష్టం చేయలేదు రాదు. పెన్ను సహకారు అన్నీ మాదే నా ఖర్చు. పట్టాలు, ఒడ్లు, ఎండపోసుడు, కళ్ళం, దీని భూమికి కిరాయి అంతా మాదే. నాకు ఏముంది వాళ్ళది రాసుకొని పోగుడినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చారు. 6 గ్యారెంటీలు అమలు అవుతుందా మీకు? ఒక 4-5 2-3 రాలే. ఏమేమి వచ్చినాయి? మాఫీ ఒకటి వచ్చింది. అది రైతు బంధు కొందరు పడ్డాయి, కొందరు పడలే. ఇక బస్ కిరాయి అది ఒకటి అయింది. ఇక పింఛన్ ఒకటి రావాలి. పింఛన్ ఒకటి రావాలి. 500కి గ్యాస్ ఇస్తుండట. గ్యాస్ 500కి వస్తలేదు అంటారు కానీ ఇస్తున్నా అని చెప్తుండే కదా సభల పైన రేవంత్ రెడ్డి. మరి ఇయ్యలే అది ఒకటి రాలే. ఇంకా మళ్ళీ 2500 వస్తానే అది ఇయ్యలే. ఇక 2-3 రావాలి. ఇక ఒక హాస్పిటల్ మాత్రం పెంచిండు. వేసిండా మరి? 4000 ఇస్తుండ మరి పింఛన్? ఇప్పుడు అప్పుడు పోయిన సారి ఇచ్చిండు.